తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మజ్లిస్ పార్టీకి కంచుకోటైన హైదరాబాద్ను మినహాయిస్తే 16 స్థానాలు ఉంటాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారిలో జనాదరణ ఉన్న వారిని లోక్సభ ఎన్నికల బరిలో దింపాలని భావిస్తోంది. కొన్ని చోట్ల కొత్త నేతలను తెరపైకి తీసుకురావాలని అనుకుంటోంది. చేవెలలో రంజిత్ రెడ్డికి టికెట్ ఇస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రంజిత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుని సత్తా చాటిన బీజేపీ ఒక విషయంలో మాత్రం బాధగానే ఉంది. ఆ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన 3 ఎంపీలు పరాజయం పాలు కావడం కమలనాథులకు షాకే. బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అరవింద్ కూడా గెలిచి ఉంటే బీజేపీ స్కోరు 11 అయ్యేది. ఆ ఎన్నికల్లో పరాజయం పాలైన ఈ 3 ఎంపీలు లోక్సభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో తాము పోటీ చేసిన స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. ఇక తెలంగాణలో ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతను అమిత్ షా భుజాలపై పెట్టింది పార్టీ నాయకత్వం.